The one of the major source of inspiration used to be మనకి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఓకే. సీఎంగా ఉన్నప్పుడు నాకు బాగా క్లోజ్గా ఉంటాడు. చాలా చాలా ఆప్యాయంగా ఉండేవాడు. హ్మ్. నేను ఇప్పుడు జగన్ గారి పిల్లలు కానీ, శర్మిల గారి పిల్లలు కానీ ఇద్దరు నేను చూసేవాడిని. ఎందుకని నేను ఇంటికి వెళ్తుండేవాడిని, బాగా మాట్లాడుతుండేవారు, అడుగుతుండేవాళ్ళు. సో దాదాపు నెలలో 2-3 సార్లు కలుస్తుండేవాడిని. సో నేను 2007లో మేము హాస్పిటల్కి ఇనాగరేషన్కి వారిని, శ్రీమతిని విజయం గారిని ఇదిని రమ్మని చెప్పాను. అప్పుడు హాస్పిటల్ అంతా తిరిగి చూసి ఇన్ని ఐసీయూ బెడ్స్, 4 థియేటర్స్ ఇన్ని చూసి పోయి కారెక్కేటప్పుడు అడిగాడు, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, వర్కౌట్ అవుద్దని అడిగాడు. సరే సాయంకాలం ఇంటికి రా మాట్లాడుకున్నాం. ఈజ్ ఆల్సో డాక్టర్. సాయంకాలం ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఇప్పుడు ఇలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఎంత 25 crores పెట్టావు, వర్కౌట్ అవుతుంది చిన్నపిల్లలు అంత చదివితే ఆల్రెడీ ఇది ఎక్స్పెన్స్ అవ్వద్దు కదా, అఫోర్డబిలిటీ ఉందంటే అప్పుడు నేను ఒకటి చెప్పా. నేను మామూలుగా బయట సార్ అంటాం కానీ ఇంటికి పోయినప్పుడు అన్న అంటాం. అన్న ఇప్పుడు మనం ప్రజలు కోరుకునేది రిజల్ట్. ఓకే. రిజల్ట్ ఇవ్వగలిగితే ఆదిలాబాద్ నుంచి రెడ్ బస్కు తీసుకొస్తారు, మన కడప కర్నూలు నుంచి కూడా వస్తారు, ప్రాబ్లమే లేదు. కాకుండా ఏంటంటే ప్రతి తల్లిదండ్రులకి ఆశనే ఉంటుంది వాళ్ళ బిడ్డను బతికించుకోవాలని. దానికి వాళ్ళు ఎంతైనా శ్రమ పడతారు, ఎంతైనా ఖర్చు పెట్టేదానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి ఆ రిజల్ట్ అనేది మనం ఇవ్వగలిగితే సో నో ప్రాబ్లం అని చెప్పా. అటువంటిప్పుడు నీకు చాలా పెద్ద ఆపర్చునిటీ ఇమీడియట్గా. దెన్ ఇట్స్ అ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఓకే. అప్పటి నుంచి నేను ఎక్కడ కనిపించినా కానీ నేను బ్యాంక్ కానీ పే చేస్తున్నాను అడుగుతుండేవాడు. యూఆర్ ఓకే పేయింగ్ బ్యాంక్ ఫర్ ద బ్యాంక్స్. సో 1 year తర్వాత నేను వెళ్ళేసి వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్, వీఆర్ డూయింగ్ వెరీ వెల్, పాజిటివ్గా ఉన్నాను. బ్యాంక్ లోన్ కూడా ఆల్మోస్ట్ 1/3 కట్టేశాను. అంటే దాన్ని సెట్ ఓకే డూ ఇఫ్ యూ వాంట్ టు డూ బిగ్ హాస్పిటల్ సో వీ విల్ వర్క్అవుట్, విల్ గెట్ టు సమ్ ల్యాండ్ అని ఇచ్చారు కొడతాను. ఇచ్చాడు. దెన్ ఇట్స్ బికమ్ ఏఐజీ నౌ బికాస్ మనతో కలిసి 5-6 కట్టాలి హెల్త్ సిటీ అనేది. సో తర్వాత ఆ క్రమంలో కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఆయన పెద్ద హాస్పిటల్ కట్టాలనుకుని మేము కూడా తనకి ఇచ్చాము. ఇప్పుడు పెద్ద ఇన్స్టిట్యూషన్ కట్టిస్తాను ఏఐజీ. సో అలా ఇన్స్పిరేషన్ అనేది ఇప్పుడు ఎవరైనా కానీ వెనకాల తట్టి. ఇంకోసారి మన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారు, ఒకసారి ఎప్పుడు ఫ్లైట్లో వెళ్తుంటే మనకున్న ఒకే ఒకటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ధైర్యం. ఓకే. మేము మనకి ఎవరైనా మేము కన్నా ఇది చేస్తే బాగుంటుంది చేయండి అంటే జనరల్గా రెస్పాన్స్ ఫ్రమ్ మన తెలుగు ఎంటర్‌ప్రెన్యూర్స్ దగ్గర నుంచి చాలా పాజిటివ్గా ఉంటుంది. ద పాజిటివిజం ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ మేడ్ అస్ టు డూ వెరీ వెల్ ఇన్ బిజినెసెస్. వెదర్ కాంట్రాక్ట్స్ అయితేనేమి, వెదర్ ఇట్ ఇస్ హాస్పిటల్స్ అయితేనేమి, వెదర్ ఇట్ ఈస్ అదర్ ఇండస్ట్రీస్ అయితేనేమి, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ తెలుగు పీపుల్ ఈస్ ద ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో అది మనకు చాలా రిచ్గా ఉంది. సో అందుకని మన స్టేట్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఎప్పుడు బాగుంటుంది. ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ డోకా ఉండదు. సో దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ ద లీడర్షిప్.